గేమ్స్ కు ఆతిథ్యం వహించాలన్న భారత్ కళ మరోసారి నెరవేరనుంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ ఎంపికైంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 2008లో మహారాష్ట్రలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఇది కేవలం క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశ స్థానాన్ని సుస్థిరం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. 2030తో పాటు 2036లో జరిగే ఒలింపిక్స్ కు ఆతిథ్యం వహించే దిశగా భారత్ ముందడుగు వేయనుంది. 2008లో సొంత గడ్డపై జరిగిన కామన్వెల్త్ గేమ్స్ భారత క్రీడాకారులు అత్యధికంగా మెడల్స్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం వహించాలన్న భారత్ కళ మరోసారి నెరవేరనుంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ ఎంపికైంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 2008లో మహారాష్ట్రలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఇది కేవలం క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశ స్థానాన్ని సుస్థిరం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. మనం చూసాం వైపులో ఒలింపిక్స్ ని కూడా మన భారతదేశంలో నిర్వహించేందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారుగా ఉంది. దానికి సిద్ధంగా ఉన్నామని ఒక సిగ్నల్ ఇచ్చే నేపథ్యంలోనే కామన్వెల్త్ గేమ్స్ కు సంబంధించి మరొక గొప్ప అవకాశం భారతదేశానికి అందింది. అందులో 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో నిర్వహించేలాగా, అది కూడా అహ్మదాబాద్ వేదికగా ఈ మొత్తం కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేలాగా జరుగుతున్న ఏదైతే పరిణామాలనే ఖచ్చితంగా అది భారతదేశంలోని క్రీడా ప్రగతికి ఒక మంచి అవకాశంగానే మనం భావించాల్సి ఉంటుంది. అందులో కీలకంగా మనం 2-3 పాయింట్స్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 2008లో కూడా మనం ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి కామన్వెల్త్ క్రీడల్ని నిర్వహించుకోవడం, అప్పుడు బాగా పర్ఫామ్ చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయో వాటిలో భారత్ కూడా అదే స్థాయిలో పర్ఫామ్ చేయగలుగుతుందని చెప్పడానికి అవసరమైన ఒక అవకాశంగాను మనం చూడవచ్చు. అదే సందర్భంలోనే అలాంటి ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ ఈవెంట్స్ ని నిర్వహించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందని ప్రపంచాన్ని చూపించడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన నిర్వహణ కూడా ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు పోటీ పడుతున్న కామన్వెల్త్ దేశాలన్నీ పోటీ పడుతున్న పరిస్థితుల్లో దాన్ని భారత్ దక్కించుకోవడం ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్ కు సంబంధించి కూడా ఒలింపిక్స్ ని మనం నిర్వహించేందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ప్రిపేర్ చేసుకునేందుకు అది ఒక మంచి ఫస్ట్ స్టెప్ గా కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తాం. అందులో భాగంగానే కామన్వెల్త్ క్రీడల్ని మనము నిర్వహించేందుకు అవసరమైన అవకాశాన్ని చేసుకోవడంతో పాటు దానికి సంబంధించిన సౌకర్యాలు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అవకాశం వచ్చినా సరే అందులో ముఖ్యంగా అంతర్జాతీయంగా భారతదేశానికి సంబంధించిన ప్రతిష్టని ప్రగతిని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో దాన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తుంది. అందులో భాగంగానే కామన్వెల్త్ కి సంబంధించి కామన్వెల్త్ దేశాలన్నీ పోటీ పడిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ దాటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకున్న క్రెడిబిలిటీ కానివ్వండి, వీటన్ని ఉపయోగించుకుని ఇవాళ ఈ స్థాయికి రావడం అన్న దాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ అన్నది నిర్వహించడంతో పాటు అక్కడ మనం పర్ఫామ్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో, ఎందుకంటే మనం చూస్తున్నాము 140 కోట్ల భారతీయులు ఉన్న నేపథ్యంలో కూడా మనము అంతర్జాతీయంగా ఇలా జరిగే ఈవెంట్స్ లో పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు అని ఒక అపవాదం ఎప్పుడు మనం మీద ఉంటుంది. అన్ని దాటి వెళ్ళిన కామన్వెల్త్ క్రీడలో ఖచ్చితంగా ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ క్రీడా ప్రగతి మొత్తం జగతి మొత్తం కూడా భావిస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. విజయ. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.